గులాబ్ జామున్ పిండితో మనం సాధారణంగా గులాబ్ జామున్లు చేస్తూ ఉంటాము. అలా కాకుండా కాస్త కొత్తగా ఈరోజు మన వీడియోలో ఈ గులాబ్ జామున్ పిండితో బర్ఫీని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు 10 నిమిషాల్లో ఈ స్వీట్ను చేసి చూడండి. చేసుకోవటానికి తేలిగ్గా ఉంటుంది, రుచి కూడా బాగుంటుంది. వెల్కమ్ టు వంటలమ్మి, నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన గిన్నెలోకి ఒక 3/4 కప్పు పంచదారను వేసుకోవాలి. మీరు తీపిని ఎక్కువగా తినేవారైతే పంచదారని ఇంకాస్త పెంచి వేసుకోవచ్చు, లేదా తక్కువగా తినేవారైతే కాస్త పంచదారను తగ్గించైనా వేసుకోవచ్చు. దీనిలోకి ఒక 1/2 కప్పు నీళ్లను వేసుకుని పంచదార పూర్తిగా కరిగేంత వరకు ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండండి. ఈ పంచదార పాకం తయారయ్యేలోపు గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకుని ఈ పిండిని తీసుకుందాము. ఇది వచ్చేసి 175 గ్రాములు. మనం తీసుకున్న పంచదారకు ఈ పిండి సరిగ్గా సరిపోతుంది. నేను ఈ పిండిని మీకోసం ఒకసారి కప్పు కొలతలో చూపిస్తున్నాను. మీరు ఒకవేళ కప్పు కొలతలో తీసుకుంటున్నట్లయితే ఇలా పిండిని పంచదారని కూడా ఒకే కప్పు కొలతకు తీసుకోండి. ఈ పిండిని మామూలుగా కాస్త నొక్కి తీసుకుంటే 1 కప్పుకు సరిపోతుంది. నేను అలా నొక్కకుండా తీసుకుంటున్నాను. 1 కప్పు పైన 2-3 స్పూన్ల వరకు ఈ పిండి మనకు వచ్చింది. ఈ పిండి మొత్తాన్ని ఇలా ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మీరు స్వీట్ను ఏ ప్లేట్లోకి తీసుకోవాలనుకుంటున్నారో దానిలో కొద్దిగా నెయ్యి వేసి నెయ్యి మొత్తాన్ని ప్లేట్కు ఇలా రుద్దేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకు పాకం కాస్త దగ్గర పడుతుంది. దీనిలోకి 2-3 యాలకులను దంచుకుని వేసుకోండి. ఈ యాలకుల పొడి పాకంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పాకం మనకు ఒక తీగ పాకం వస్తే చాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా పాకం మనకు ఇలా ఒక తీగ పాకం రావాలండి. ఇలా వచ్చినప్పుడు మంటను పూర్తిగా తగ్గించేసుకోండి. అప్పుడు దీనిలోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న నెయ్యి పాకంలో పూర్తిగా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఆ తర్వాత దీనిలోకి మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ పిండి మొత్తాన్ని కూడా ఈ పాకంలోకి వేసేసుకోండి. ఈ పిండి మొత్తం పాకంలో కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. మనం నిదానంగా కలుపుకోవచ్చు. మొత్తం పాకంలోకి మంచిగా కలుస్తుంది. మంట మాత్రం పూర్తిగా తగ్గించేసి సన్నని మంట పైనే ఉంచుకోవాలి. అలాగే ఈ గులాబ్ జామున్ పిండి వచ్చేసి ఎక్కడ ముద్దలుగా ఉండలుగా పొడిగా లేకుండా పూర్తిగా పాకంలో కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. వేసుకున్న పిండి మొత్తం పాకంలో మంచిగా కలిసిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. వేసుకున్న నెయ్యి ఈ పిండిలో పూర్తిగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా మంచిగా కలుపుకుని కాస్త మనకు ఈ స్వీట్ దగ్గర పట్టడం మొదలైనప్పుడు దీనిలోకి 2 స్పూన్ల టూటీ ఫ్రూటీని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 రంగులు తీసుకుంటున్నానండి టూటీ ఫ్రూటీ. మీరు కావాలంటే టూటీ ఫ్రూటీ బదులుగా జీడిపప్పు, బాదం, పిస్తా ఇలా ఏవైనా వేసుకోవచ్చు. వేసుకున్న టూటీ ఫ్రూటీ పిండి మొత్తానికి బాగా కలిసేలాగా కలుపుకోండి. మనకు స్వీట్ దాదాపుగా తయారైపోయిందండి. ఆఖరిగా దీనిలోకి మరొక స్పూను నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి మనం మొత్తం మీద 3 స్పూన్ల వరకు వేసుకుంటున్నాము. ఒకేసారిగా కాకుండా ఇలా కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ ఉండాలి. దీనిలోకి నేను 4-5 బాదం పప్పులను సన్నగా తరిగి ఈ బాదం తరుగు కూడా వేసుకుంటున్నాను. స్వీట్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గరిటతో పాటు లేచి రావటం మొదలైందంటే మనకు స్వీట్ తయారైపోయినట్టే. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగానే నెయ్యి రాసి పెట్టున్న ప్లేట్లోకి ఈ స్వీట్ మొత్తాన్ని వేసేసుకోండి. ఇది వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి వేసేసుకోవాలి. స్వీట్ను ఇలా సర్దుకునేటప్పుడు స్పూన్ని ఒకసారి నెయ్యిలో ముంచి సర్దుకోండి. అప్పుడు మనకు స్వీట్ గరిటకు అంటకుండా ఇలా అన్ని వైపులా ఒకేలాగా సర్దుకోవటానికి చాలా తేలిగ్గా ఉంటుంది. తర్వాత ఇలా వేడి మీదే దీనిపైన మరొక స్పూన్ టూటీ ఫ్రూటీని వేసుకుని స్పూన్తోనే ఇలా అద్దేసేయండి. దీంతో పాటుగా కొద్దిగా బాదం కూడా వేసి కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా ఈ ప్లేట్ను ఒక పక్కన పెట్టేసుకుని ఈ స్వీట్ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు పైన ఇలా ఘాట్లులాగా పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇలా మనం ఘాట్లు పెట్టుకుని ఉంచుకుంటే స్వీట్ మనకు పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకోవటానికి చాలా తేలిగ్గా ముక్కలైపోతుంది. అంతేనండి, ఎంతో తేలిగ్గా మరెంతో రుచిగా కొత్తగా ఉండే ఈ గులాబ్ జామున్ బర్ఫీ మనకు తయారైపోతుంది. మరి ఈ బర్ఫీ తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.